హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే మరోసారి శుభవార్త చెప్పారండి. మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద డబ్బులైతే విడుదల అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ కొంతమంది రైతులకైతే వచ్చాయి. మరి కొంతమంది రైతులకైతే అస్సలైతే రాలేదని అయితే చెప్తున్నారు. అంటే ఒక ఎకరం కలిగి ఉన్న అసలే డబ్బులైతే రాలేదు అని చాలామంది అయితే అంటున్నారు. కాబట్టి అసలు ఎక్కడ మనకైతే డబ్బులైతే ఆగాయి, అలాగే మనకి ఏ రోజున ఎంతమందికి డబ్బులైతే వస్తున్నాయి, అలాగే ఈ రోజు కనుక చూసుకుంటే మనకైతే మార్చి 27వ తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే వస్తున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి. ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఆలోచన చేసి చూస్తూ ఉంటారో ఒక్కసారి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాల గురించి మీరైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు మనం విడుదల చేస్తున్నామని గత కొద్ది రోజుల నుంచి మనకైతే చెప్పుకురావడం అయితే జరిగిందండి. చెప్పిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఎలాంటి డబ్బులు అయితే రాలేదని చాలామంది రైతులు అయితే అన్నారు. మరి కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే వచ్చాయట. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని చోట్ల రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి. స్వయంగా మనకు కూడా వచ్చినప్పుడు మనం కూడా మన ఛానల్లో అయితే చెప్పడం అయితే జరిగింది. డబ్బులు వచ్చాయని. అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరికైతే డబ్బులు అయితే రాలేదంటున్నారో ముందుగా చూసుకుంటే 1 ఎకరా నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీరికే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందండి. వచ్చిన వాళ్ళకైతే హ్యాపీ, రాని వారికైతే మన తెలంగాణలో ఈరోజు మార్చి 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 5వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే యాసంగికి సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో వచ్చేసి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే మనకైతే రావడం అయితే జరుగుతుందండి. మీరైతే దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతన్న ఖాతాలో ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. అలాగే వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్న రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా మనకైతే డబ్బులు కూడా అయితే వస్తాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈసారి వచ్చేసి ఎవరికైతే డబ్బులు అయితే పొందున్నారో ఒక్కసారి వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా?